చాలా మంది ఇప్పటికీ ఇంట్లో ఆల్ అవుట్స్, కాయిల్స్ అండ్ అగరబత్తి అయితే ఎక్కువగా వాడతారు. ఇది అందరు అనుకుంటారు ఇది సేఫ్ అని. ఇదైతే సేఫ్ కాదు. ఇది ఎందుకు సేఫ్ కాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగరబత్తి అనేది ఆ స్మోక్ అనేది చాలా డేంజరస్ కెమికల్ తోని తయారవుతుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ స్మోక్ అనేది ప్రాపర్ గా వెంటిలేషన్ లేని రూమ్స్ లో పెడితే మీ థ్రోట్ అనేది డ్రై అనిపిస్తుంది అండ్ మీ కళ్ళు కూడా ఇచ్చింగ్ అయి బాగా డ్రై అయిపోతాయి. ఐస్ అనేది ఆల్ అవుట్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. సో ఆల్ అవుట్స్ యూజ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ప్లేస్ లో అనేది ఉండకండి. మీరు బయటకు వెళ్ళినప్పుడే ఆల్ అవుట్ ఆన్ చేయండి. నెక్స్ట్ ఈ మస్కిటో కాయిల్స్ కూడా చాలా కెమికల్స్ ఉంటుంది. ఇది కూడా చాలా డేంజర్. ఈ స్మోక్ వల్ల మీ బాడీ కొంతమంది ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అండ్ లంగ్స్ ప్రాబ్లమ్స్, ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇదైతే యూజ్ చేయకండి. నా సజెషన్ ఏంటంటే ఇది ఏది యూజ్ చేయకండి. మీకు నిజంగా దోమలు ఇంట్లో ఉండొద్దంటే మీరు ఇంటి చుట్టూ సరౌండింగ్స్ లో దగ్గరున్న ప్లేసెస్ లో చాలా నీట్ గా ఉండాలి అండ్ చెత్త పడేయద్దు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా ఆగుంటే ఆ ప్లేసెస్ లో చెత్త పడేయకండి. ఆ వాటర్ ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మీకు దోమలు రాకుండా ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో మస్కిటో మెష్ జాలీలు ఎక్కువ పెట్టుకుంటే విండోస్ కి మెయిన్ డోర్స్ కి పెట్టుకోండి. దీనివల్ల ప్రాబ్లం ఏం ఉండదు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మస్కిటో నెట్ అనేది కట్టండి బెడ్ చుట్టూ. దోమలు రావు, చాలా సేఫ్ గా ఉంటుంది. ఇలాంటి హెల్దీ అప్డేట్స్ కోసం కేవీఆర్ హోమ్ కేర్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.